ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారణం. నాన్న, ఇది పేరు కాదు, ఒక ఎమోషన్. నాన్న అనే పదం మనకు జన్మనిచ్చిన వ్యక్తికి మాత్రమే పిలువబడే పేరు. తనకి ఎన్ని కష్టాలు వచ్చినా నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే ఒకే ఒక్క వ్యక్తి నాన్నే. మరి ఆ నాన్న గురించి, తను పడే కష్టాల గురించి తెలుసుకుందామా? రే నాన్న, లేరా, కాలేజీకి టైం అయింది. ఇంకో 5 minutes డాడీ. హలో, చెప్పమ్మా, ఎలా ఉన్నావు? హలో నాన్న, బాగానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా. క్లాసులు ఎలా జరుగుతున్నాయి? బాగా చదువుకుంటున్నావమ్మా? బాగానే చదువుతున్నాడే నాన్న. నాన్న, నాకు ఈ హాస్టల్లో ఉండబుద్ధి కావట్లేదు. నేను మన ఊరికి వచ్చేస్తా. ఇంకెన్ని రోజులమ్మా, 1 year కదా. నాకు మాత్రం నిన్ను చూడాలని ఉండదా? నేనేం చేసినా మీ ఫ్యూచర్ కోసమే కదమ్మా. సరే నాన్న, నాకు కాలేజ్కి టైం అయింది, నేను ఇంకా రెడీ కావాలి. బాయ్ నాన్న. ఓకే అమ్మా, బాయ్. అంకల్, అంకల్, అంకుల్ అబ్బస్తున్నాడా? కాలేజీకి రెడీ అవుతున్నాడు బాబు. సరే అంకుల్, లోపలికి రా బాబు. ఇంకో షూ ఉన్నాయి, పర్లేదు. ఉండలే బాబు, రా. ఓకే అంకుల్. రోహన్ వచ్చినావా? వెళ్దాం. నాన్న వెళ్ళొస్తా, బాయ్. జాగ్రత్త నాన్న. ఓకే ఓకే. ఏ రారా, తొందర టైం అయింది. ఏరా సార్ రాలేదా? మామా, సార్ వాళ్ళు ఎవరు రారంట, స్టాప్ మీటింగ్ ఉందంట, కుమ్మేద్దాం మా క్లాస్ని. ఇందిరా కుమ్మేది ఇంకో 2 గంటల తర్వాత వస్తారు, అప్పుడు ఇస్తారు మనకు. 2 గంటలు కదరా, చాలా టైం ఉందిరా. అరే ఇక్కడ వద్దురా, సీసీ కెమెరా ఉంది, క్యాంటీన్కి వెళ్దాం పదా. లెట్స్ గో. చెప్పురా, ఏం కావాలా? చెప్పురా, నీకేం కావాలా? రేపండు 3 ఎనర్జీ డ్రింక్స్, ఒక 8x కోప్రా. నీకేం కావాలరా? ఏ రాయుడు పొద్దు నుంచి ఇంత డాలుగున్నాడు, ఏమైంది రాయనికి? రేట్ 1 నీకు. రేపు వీడు పొద్దు నుంచి డల్లున్నాడు. ఏమైందిరా? ఏమైంది రోహన్? ఒరే పబ్జీ ఆడరా. మా పబ్జీ ఆడతావా? పబ్జీ ఆడరా, బాధలన్నీ పోతాయి. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావురా? హాస్పిటల్ తీసుకెళ్తా. దానికి ఎందుకు ఏడుస్తున్నారా నువ్వు? ఏమవ్వదులే. హార్ట్ అటాక్ రా, ఇది థర్డ్ టైం రా, నాకు భయం ఉంది. ఏం కాదు రోహన్, రా. మా చెప్పమా, నిజంగానా? థ్యాంక్ గాడ్. రే నాన్నకి ఏం కాలేదంటరా, సేఫ్ అంటరా? మామ, ఈ హ్యాపీ మూమెంట్లో ఒక సెల్ఫీ తీసుకుందాం మామ. పండు ఒకసారి మొబైల్ ఇవ్వు. కొత్తదారా? అవును మామ, మొన్ననే మా నాన్న 30,000 పెట్టి నా కోసం ఫోన్ తీసుకున్నాడు. అరే మామ, కాలేజీలో కీప్యాడ్ ఫోన్ వాడేది నువ్వు ఒక్కనివే మరా. నువ్వు కూడా కొత్త ఫోన్ తీసుకోవచ్చు కదా. ఫోన్ ఏనా, అయిపోయిందా కాలేజ్? అయిపోయిందన్న. నువ్వేంటి షాప్కి వెళ్ళలేదా? లేదురా, బిజినెస్ చాలా డల్గా ఉంది. నాన్న, నాకు కొత్త ఫోన్ కొనించు నాన్న. ఈ డొక్కు ఫోన్తో నా వల్ల కావట్లేదు నాన్న.
చెప్పా కదా నాన్న బిజినెస్ డల్గా ఉందని. ఇప్పుడు అంత డబ్బులు కూడా లేవు. మీ చెల్లికి ఫీజు కూడా కట్టలేదు ఇంకా. కొన్ని రోజులు ఓపిక పట్టినా అన్నీ వస్తాయి. ఇప్పుడే చెప్తావు కదా నాన్న నువ్వు. నువ్వు పోయి ఫ్రెష్ అప్ అవ్వు. మా చెప్పమా మా వెళ్తున్నాను మా 5 మినిట్స్లో ఉంటాను. మా 5 మినిట్స్ మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. చెప్పురాన్. రే మామ ఈరోజు కాలేజ్ రావట్లేదురా, ఇంట్లో కొంచెం పని ఉంది, నువ్వు ఆటోలో వెళ్ళిపో. రే ఈరోజు ట్రాన్స్పోర్ట్స్ బంద్రా. బా మర్చిపోయారా, సారీ మామ, ఇంట్లో చాలా పని ఉంది, లేదంటే వచ్చేవాడిని. సరే సరేలే, నేను ఎలాగోలా వెళ్తా. ఉంటా, బాయ్. Gas chromatography is 2 types. They are GSC and GLC. షెల్ ఐ గెట్ ఇన్ సార్? ఏమి ఇంత లేటు? టైం ఎంత అయిందో తెలుసా? ఇంట్లో కొంచెం వర్క్ ఉంది సార్, లేట్ అయింది. 20 మినిట్స్ ఉంటే బ్రేక్ వెళ్తారు, బయటే ఉండు. మీరేం చూస్తున్నారు? రాసుకోండి. సార్ చెప్పులు చూపించమంటారా? చూపించండి. రే ఎక్కడైనా ఎత్తుకెళ్ళరా ఆయన? ఎందుకు లేట్గా వచ్చినావు కాలేజ్కి? రోన్ గాడు ఏది? వాడి వల్లే రా లేటు. వాడు వస్తాడని వెయిట్ చేశా, టైం అయినాక చెప్పినాడు రావట్లేదు అని. ఎన్ని రోజులు నువ్వు బండి మీద వస్తారా? నువ్వు కూడా ఓ బండి కొనుక్కో. మా నాన్న మొబైలే కొనిపించలేకపోతున్నాడు, బైక్ కొనిస్తాడా? సర్లే, రేపటి నుంచి ల్యాబ్ స్టార్ట్ అయితే ల్యాబ్స్కి అన్నీ అరేంజ్ చేసుకో, లేదంటే ల్యాబ్కి అలో చేయరు చూడు. క్లాస్కి టైం అయింది, వెళ్దాం పదా. సర్లే నువ్వు వెళ్ళు, నేను వస్తా. హలో హలో నాన్న, నాకు రేపు ప్రాక్టికల్స్ ఉన్నాయి, మార్కెట్కి వెళ్ళి షూ కొని తీసుకురా. నాకు ఈవినింగ్ వెళ్ళడానికి టైం ఉండదు. సరే సరే తెస్తాలే. చెప్పులు వద్దులేండి, బాబు షూ చూపించండి. సరే సార్. ఇవి ఎంత పడతాయండి? 2000 సార్. ఇవి ప్యాక్ చేసేయండి. అంత అమౌంట్లో ఇద్దరికి వచ్చావు కదా సార్, ఎందుకు ఆ అబ్బాయికి ఒకటే తీసుకున్నారు? మేము కష్టపడేదే వాళ్ళ కోసం, వాళ్ళు బాగుంటే మాకు అంతే చాలు. ఏరా ఇంత లేట్ వచ్చావు? నడిచి రావాలంటే ఇంతకన్నా తొందరగా ఎవరు రారు. ఏం మాట్లాడుతున్నావురా? 5 కిలోమీటర్లు నడిచి వచ్చావా? మీ ఫ్రెండ్ ఎక్కడ? నన్ను ఆపు, నీ అతి ప్రేమ నవ్వి చూపాకు. అయినా ఎన్ని రోజులు నేను వాడి బైక్ మీద రావాలి? నాకు ఒక కొత్త బైక్ కొనియచ్చు కదా. ఎవరి కోసం వెయిట్ చేసే అవసరం ఉండదు, నడిచేసే పనే ఉండదు. ఇప్పుడుండే పరిస్థితుల్లో బైక్ అంటే ఎలా రా? డబ్బులు ఎప్పుడున్నాయని చెప్పావు, ఎప్పుడు ఇదే మాట చెప్పేది. అయినా డబ్బు సంపాదించే శక్తి లేనప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవడం, మమ్మల్ని ఎందుకు కనడం? ఏం మాట్లాడుతున్నావు? నీ వయసు కొట్టి నువ్వు మాట్లాడు. నన్నే కొడతావా? నేను ఇప్పుడు నుంచి నీతో మాట్లాడాను, పో. రే సారీ రా, కలుపుతీరా, ఇంకోసారి కొట్టండిలే.
నువ్వు బైక్ అడిగావు కదా కొనిపెడతాలే. నాకు మీరు తప్ప ఇంకెవరున్నారా? బయట టెన్షన్లే చాలా ఉన్నాయి. నువ్వు అలా అనేసరికి కోపం వచ్చి కొట్టాను. నువ్వు షూ అడిగావు కదా తెచ్చా. బయటికి రారా. నాకు షో వద్దు ఏమొద్దు, నువ్వే పెట్టుకోపో. హలో, ఏం చెప్పమ్మా? నాన్న ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, కొద్దిగా వర్క్ చేస్తున్నా. నాన్న రేపు ఫీజు కట్టడానికి లాస్ట్ డే. ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ రాయని అని నాన్న. నీ క్లాస్ మంతే చెప్పాను కదా. సర్లే, నీ అకౌంట్లో రేపు డబ్బులు వేస్తున్నాను. ఫీజు ఎంత కట్టాలో చెప్పమ్మా. 50,000 నాన్న. నాన్న నీ హెల్త్ జాగ్రత్త. సరేమ్మా, బాయ్. నాన్న ఫైల్ ఎక్కడ ఉంది నాన్న? బ్రౌన్ ఫైల్లో ఉంటుంది చూడరా. నాన్న ఇవి అమ్మ నగలు కదా, ఇంకెందుకు అమ్మేయచ్చు కదా. నోరు మైరా. మీ అమ్మ నాతో లేదనిపిస్తే ఆ నగలు చూసినప్పుడల్లా మీ అమ్మే నాకు గుర్తుకొస్తుంది. ఇవి నా ప్రాణం పోయినా అమ్మనరా. నా సంతోషం కన్నా నా పిల్లల సంతోషమే నాకు ముఖ్యం. ఏరా ఎంతసేపు వెయిట్ చేయాలా మీకోసం? వచ్చాం కదరా, వెళ్దాం పదా. ఎంతసేపు అయిందిరా వచ్చి? ఇప్పుడే మామా. హాయ్ మామా, కూర్చోండి. రే ఇర్ఫాన్, రేపు సినిమాకి వెళ్దాం రా మా ఫ్రెండ్స్ మొత్తం. ఖర్చు అంతా నాదే. మామ క్యాంటీన్లో 10 రూపాయలు పెట్టి టీ తాగనిగానే 10 సార్లు ఆలోచిస్తావు. ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినారా? నరేంద్ర మోడీ పేటిఎంలో పంపించడం వల్ల. మా నాన్న ఇచ్చినాడు రా. రే నిజం చెప్పు, మీ నాన్న ఇచ్చాడా? అవునరా, మా నాన్న ఇచ్చినాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావురా, మీ నాన్న ఇవ్వలేదు నీకు. ఒకసారి చెప్తే అర్థం కదా, మా నాన్న ఇచ్చినాడు రా. రే నువ్వు అబద్ధం చెప్తున్నావురా. లేదురా, మా నాన్న ఇచ్చినాడు. ఈరోజు మార్నింగే మీ నాన్నతో కలిసి మాట్లాడినా. మీ నాన్న ఏమన్నాడు తెలుసా? అంకుల్ అబ్బస్తున్నాడా? పని ఉన్నాడు చూడు బాబు. బాబు ఒక్క నిమిషం రా బాబు. ఇక్కడ చెప్పండి అంకుల్. మా వాడు చెడదారిలో పడుతున్నట్లున్నాడు. రాత్రి బైక్ కావాలని చాలా గొడవ చేశాడు. ఇప్పుడు బైక్ కొనే పరిస్థితిలో లేము. మీరైనా కొద్దిగా చెప్పండి బాబు. సరే అంకుల్ చెప్తాను. ఇప్పుడు చెప్పురా, డబ్బులు మీ నాన్న ఇచ్చాడా ఇంకెవరైనా ఇచ్చారా? అవునరా, మా నాన్న దగ్గర నుంచి నేనే కొట్టేశా. ఏమి ఇప్పుడు? కొట్టేసావా? ఇలా ఎప్పుడు తయారయ్యారు నువ్వు? లేకపోతే నన్నే కొడతాడా? నా ఇగో హట్ అయింది, ఇలా చేశా. రే మొన్న ఎవరో అమ్మాయికి ప్రపోజ్ చేస్తే కొట్టిందంట కదా? అవునులేరా, ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకు, లైట్ తీసుకో. ఓహో, ఎవరో దారిని పోయేది కొడితే మాత్రం నీకు హట్ కాలేదు, కానీ కనీ పెంచిన తండ్రి కొడితే మాత్రం నీ రోషం పొడుచుకొచ్చింది కదా. రే ఎప్పుడు చూసినా నువ్వు యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లో ఉంటావు కదా. ఒక్కరోజు మీ నాన్నతో గడిపి చూడరా, నీ నాన్న పడే కష్టమేంటో తెలుస్తుంది. మనం ఎంతో బాగా చదివి ఒక కంపెనీ పెట్టి మనం లక్షలు సంపాదించినా కూడా తల్లి తండ్రి గుండెల్లో స్థానాన్ని సంపాదించుకోకపోతే మనం విజయం వృధారా. మనం మన తల్లిదండ్రుల్ని మన గుండెల లోతు నుంచి ప్రేమిస్తే మనకు కావాల్సిన మన కాళ్ళ దగ్గర వచ్చి పడుతుందిరా. మన తల్లిదండ్రులు మన కోసం వాళ్ళ జీవితాల్లో త్యాగం చేసి మన కోసం బ్రతుకుతున్నారా. అలాంటి తల్లిదండ్రుల్ని బాధ పెట్టి బ్రతికే ఏ ఒక్కడూ బాగుపడరా, ఇది మాత్రం కన్ఫర్మ్. అరే మామ, నా మాటిని డబ్బులు ఎన్నికిచ్చి నాన్నకు సారీ చెప్పారా? అయిపోయిందా మీ వేద వాక్యాలు అయిపోయినాయా? నేను వెళ్ళొచ్చా? హలో హలో అమ్మా, నీ అకౌంట్లో 1,00,000 రూపాయలు డిపాజిట్ చేసినాను చూడమ్మా. నేను అడిగింది 50,000 కదా నాన్న, నువ్వు 1 లాక్ ఎందుకు వేసావు? ఏం పర్లేదమ్మా, నీతో ఉంటే ఎక్కడికి పోతాయా? నాకు డబ్బు కాదమ్మా ముఖ్యం, నా పిల్లలే నా కష్ట ఐశ్వర్యం. సరే నాన్న, నేను హాస్టల్కి వెళ్తున్నాను. బాయ్ నాన్న. సర్లేమ్మా, నేను బయట ఉన్నాను, మళ్ళీ తర్వాత చేస్తా. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. బైక్ కావాలి సార్. ఎంతలో కావాలండి మీకు?
ఫస్ట్ క్వాలిటీ ఏది ఉంటే అది చూపించండి. ఓకే సార్, వెళ్దాం పదండి. ఇదే సార్ రాయల్ ఎన్ఫీల్డ్ అండి, ఇది 350cc, లాంగ్ డ్రైవ్ పర్పస్ అండ్ ఆల్సో 2 సీట్ కంఫర్టబుల్. అమౌంట్ ఎంత అవుతుంది సార్? 2 lakhs సార్. సార్ చెప్పండి, ఇది ఓకేనా? ఓకే, రేపు మార్నింగ్ అంతా మాకు డెలివరీ కావాలి. ఓకే సార్. సార్ మీ డీటెయిల్స్ చెప్పండి సార్. సార్ అమౌంట్ ఎలా సార్? సాయంత్రం అంతా మీ అకౌంట్లో వేసేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే సార్. వస్తున్నా. ఎలా పడుకున్నాడో చూడు. సార్ నేను మీ నాన్నగారు వచ్చి బుల్లెట్ బైక్ ఆర్డర్ ఇచ్చారు, ఈరోజు డెలివరీ అయింది. మా నాన్న బుల్లెట్ బైకా? అవును సార్. మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చినారో వెళ్ళండి. సార్ సేమ్ అడ్రస్ సార్. మా నాన్న అవును నిజంగా? సార్, తీసుకోండి సార్ కీస్. థ్యాంక్ యూ. ఓకే ఓకే. నాన్న నాకు బుల్లెట్ బైక్ ఆర్డర్ చేసినావా? నాన్న నాకు బుల్లెట్ బైక్ కొన్నావా? నాన్న నాకు బుల్లెట్ బైక్ కొనిచ్చినావా? నాన్న నాన్న లే నాన్న. నాన్న నాన్న నాన్న. రే నాన్న, నాకు కొన్ని రోజుల నుండి చెస్ట్ పెయిన్ ఉందిరా. నేను నీకు చెప్పలేకపోయాను. చెప్తే నీవు ఎక్కడ బాధపడతావో ఎక్కడ భయపడతావో అని నీకు చెప్పలేదు. ఒకవేళ నాకు ఏదైనా అయితే భవిష్యత్తు ఏంటి? నీ గురించి ఎవరు పట్టించుకుంటారు? అందుకే మీ అమ్మ నగలు అమ్మేసి నీకు బైక్, చెల్లికి ఫీజు, ఒక ఇల్లు కొన్నా. మిగిలిన డబ్బులు నీ అకౌంట్లో వేశాను. నీకు చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు. నీవు అడిగిన ఏ వస్తువు కొనిపెట్టలేకపోయాను. నీవు మాట్లాడక 3 రోజులు అయ్యింది. నాకు నైట్ సివియర్గా చెస్ట్ పెయిన్ వచ్చింది. ఎందుకో నీతో మాట్లాడాలనిపించింది. వచ్చి చాలాసేపు తలుపు కొట్టాను. నీవు తలుపు తీయలేదు. రేపు మాట్లాడదాంలే అనుకున్నాను. ఒకవేళ నేను పోతే ఎలా అని ఈ లెటర్ రాశాను. నాన్న నాన్న లే నాన్న. నాన్న నాన్న లే నాన్న. నాన్న ఇప్పటి నుంచి నీ మాట వింటా. నాన్న లే నాన్న. నాన్న ప్లీజ్ నాన్న లే నాన్న. పై కొద్దు ఏమొద్దు, నువ్వు కావాలన్న లే నాన్న. F2కి 6 టికెట్లు అన్న. అబ్బాస్ ఇంకా రాలేదేంట్రా? అబ్బాస్కి ఒకసారి ఫోన్ చేయరా, ఇంకా రాలేదు. రాలేదా? ఒకసారి కాల్ చేయరా? థ్యాంక్స్ అన్న. హలో మామ, ఈరోజు మన హీరో మూవీ రిలీజ్ కదరా? టికెట్ తీసుకున్నాము, వస్తున్నా. నేను రానురా. ఎందుకురా? నా హీరో నాతో లేనప్పుడు వేరే హీరోతో నాకు పనేంట్రా? నీ హీరోనా? నీ హీరో ఎవర్రా? మా నాన్నరా. మీ నానేంట్రా? ఎందుకంటే స్వార్థం లేకుండా మనపై ప్రేమ కురిపించి మనం మన గమ్యం చేరేంత వరకు తోడుండేవాడే రా నాన్న. మా నాన్న నాతో లేకపోయినా మా నాన్నే నాకు హీరో. మా నాన్న ఒకటే కాదురా, ప్రపంచంలో తన పిల్లల కోసం జీవితం త్యాగం చేసిన ప్రతి ఒక్కరు హీరోనేరా. సూపర్ రా మచ్చా. ఫైనల్ గేమ్ చెప్తావు? ఇంత చెప్పిన అర్థం కాలేదా?
నాన్న ద రియల్ హీరో. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. మనం వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చే స్థానం ఏంటి, వారికి ఇవ్వాల్సిన గౌరవం ఏంటి. నాన్న నాకు అది కావాలి, ఇది కావాలి అని అడిగే ముందు తల్లిదండ్రుల స్తోమత గురించి ఆలోచించండి. మీరు ఖర్చు పెట్టే ముందు వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించండి. మీరు మీ జీవితాన్ని లగ్జరీగా గడపాలనుకుంటే గడపండి. మీరు సంపాదించిన డబ్బులతో తల్లిదండ్రుల విలువ వాళ్ళు ఉన్నప్పుడే తెలుసుకోండి. వాళ్ళు మన నుండి కోరేది ఒక్కటే, మనం వాళ్ళకిచ్చే ప్రేమ. ప్రేమిద్దాం. మనం చనిపోయే వరకు వాళ్ళని ప్రేమిస్తూనే ఉందాం.